చిలకలూరుపేటలో జరిగినటువంటి 3 ఏదైతే కూటమి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ. బీజేపీలో తరపు నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఏదైతే అందరూ కూడా మోడీకి ప్రసంగానికి వెయిట్ చేశారు. మొత్తం అంతా కూడా మోడీ ఏం చెప్తారనే అంశాన్ని చూశారు. ఈ కూటమి సంబంధించి మొత్తం ముగ్గురు 3 పార్టీల నుంచి కూడా ఎట్లా జరుగుతుంది? ఏం జరుగుతుంది? అనే అంశాన్ని మనం అసలు అక్కడ దగ్గరుండి చూసినటువంటి సుభాన్ గారు మనతో ఉన్నారు. సుభాన్ గారు చెప్పండి. ఏంటి సభ ఎట్లా జరిగింది? సభ సక్సెసా? ఫెయిల్యూరా? సభ సూపర్ సక్సెస్ అండి. నిజంగా చాలా అనుకున్న దానికంటే అంచనాలకు మించి జనం వచ్చారు. అయితే అక్కడ ప్రత్యేకంగా కనపడిందేంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం బాగా కనపడింది. పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదక్కడ. విపరీతమైన జనం వచ్చారు. ఎక్కడ 10 కిలోమీటర్ల దూరంలో కూడా వాహనాల్ని ఆపేసిన పరిస్థితి. అసలు పోలీసు వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యంగానే కనపడిందండి. అసలు ఏ రకమైన సపోర్టు ప్రభుత్వం నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదండి. దేశ ప్రధాని వచ్చిన సభకి ఆ పరిస్థితి ఉంటే మామూలు సభలకి ఎట్లా ఉంటదంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడంటే, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను మోడీ గారి దత్తపుత్రుడిని అని అనుకుంటున్నాడు ఆయన. మరి ఈవేళ తెలుగుదేశం పార్టీతో, జనసేనతో ఆయన ఒక మిత్రపక్షంగా వచ్చి, కూటమిలో వచ్చి చేస్తున్నప్పుడు కూడా మరి ఆయన ప్రధానిగా చూడాలి తప్ప, ఈయనకుండే సన్నిహిత సంబంధాలు చూడకూడదు కదా! దాన్ని నాకు అనిపించింది, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇతను జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఒకటే. అతను ఎవరిని లెక్క చేయడు. సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చిన ఆ మీటింగ్‌ని అంత నిర్లక్ష్యంగా అతను వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యంగా జరిగిందంటే మరి దీన్ని ఏమనుకోవాలండి? ఆ జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని లెక్కేస్తాడు అసల? ఈ దేశ ప్రధానిని కూడా లెక్కేయడా? అక్కడ అక్కడ ఖచ్చితంగా కనబడింది. ఇటు పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా కనపడింది. ఆయన ఎంతో జనసందోహం, విపరీతమైన జనం వచ్చారు. ప్రధాని వచ్చాడు, అత్యంత ప్రజాదరణ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అత్యంత ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలాంటి సమావేశానికి స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలొచ్చారు. అది ముందుగానే ఊహించుకుని అక్కడ తగిన ఏర్పాట్లు చేయాలి. అక్కడ ఇంకా మా అదృష్టం ఏంటంటే ఏ రకమైన అపశృతి జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏదైనా చిన్న అపశృతి జరిగితే ఎంత అప్రతిష్ట అండి ఇవాళ దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ. అంచేత నేను ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పోలీస్ వ్యవస్థని అప్రమత్తం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఏం జరిగిందంటారు? ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు ఎట్లా అనిపించింది? నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు ఆయన దేశం గురించి అది చెప్పుకొచ్చారండి. అయితే రాష్ట్రానికి ఈ రాబోయే ఎన్నికల్లో మేము ఏం చేస్తామన్నది ఇంకా స్పష్టంగా చెప్తారని నేను భావించాం. అయితే ఇది మొట్టమొదటి సమావేశం కాబట్టి ఇంకా 2, 3 మీటింగ్‌లకి ఎలాగో వస్తారాయన. ఆ తదుపరి సమావేశాల్లో ఖచ్చితంగా ఆయన వరాల జల్లు కురిపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ స్పీచ్ గాని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీచ్ గాని, ముఖ్యంగా మీ మైనారిటీస్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకొకటేనండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మైనారిటీలకి సంపూర్ణమైన రక్షణ ఉంటుందని చెప్పేసి ఎన్నోసార్లు గతంలోనే రుజువైంది. ఏ ప్రభుత్వంతో కూటమిలో ఉన్నా, బీజేపీతో ఉన్నా, దేనితో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా ముస్లింలకి మాత్రం రక్షణగా ఉంటారు. అందులో డౌట్ ఏమి లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా, పవన్ కళ్యాణ్ గారు అందరి వాడు ఆయన. ఆయన ఉన్న అభిమానులు కానీ, లేకపోతే అన్ని కులాల్లోనూ ఆయనకి అభిమానులు ఉన్నారు. వీరిద్దరి కాంబినేషను అద్భుతమైన కాంబినేషను. అయితే ఈవేళ మన రాష్ట్ర ప్రయోజనాలు కూడా చాలా అవసరం కాబట్టి ఇటు మోడీ గారు, ఇటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. రేపు ప్రభుత్వాలు అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది అంటున్నారు. అలాగే ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడితే, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడితే అవసరం, కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంటుంది. ఇక్కడ నిధులు కావాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, నిధులు కావాలి, అన్ని రకాల సపోర్ట్లు కావాలనే ఉద్దేశంతో వీరు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇది సభ యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకోవచ్చు. అట్లాగే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్‌లో కొంత వైఫల్యం చెందింది. అది కూడా కావాలని జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సుభాన్ గారు.